పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా కాటేడాన్ పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ నేతలు మంచురెడ్డి కిషన్ రెడ్డి, స్వామి గౌడ్ ఇతర నేతలతో కలిసి సబితా పర్యటించారు. పలు కంపెనీల్లో పనిచేసే కార్మికులతో నేతలు మాట్లాడారు. హెల్త్ ప్రాజెక్ట్ ద్వారా కాటేడాన్ పారిశ్రామిక వాడను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం యత్నిస్తుందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. దాంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ చేపట్టి ఈ ప్రక్రియను గులాబీ పార్టీ నేతృత్వంలో అడ్డుకుంటామని పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి. చుట్టుపక్కల ఉన్న 22 పారిశ్రామిక వాడల్ని డిక్లరేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిజ నిర్ధారణ చేసుకుందామని కాటేదాన్ రావడం జరిగింది. దాదాపు 222 ఎకరాలు ఈ కాటేదాన్ ఏరియాలో లక్షలాది మంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఈ కంపెనీలు పోతే మేము ఏమైపోతామని అడుగుతా ఉంటాం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూములను ఇక్కడ భూములను ఎట్లా అమ్మాలనే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. దీని వెనకాల కూడా ఈ 9,000 ఎకరాలకు సంబంధించిన భూమి వెనకాల కూడా 5 లక్షల భారీ స్కామ్ జరగబోతా ఉంది. దీన్ని ఆపాలి. ఇది ప్రజల ఆస్తి, ప్రజల అవసరాలకి వాడుకోవాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. ఇప్పుడు ఒక కంపెనీ విజిట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు. ఈ కంపెనీ పోతే ఏమైపోతాం మేము. నిజంగా రేవంత్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఉంటే నిజంగా పొల్యూషన్ కంపెనీలని బయటికి పంపిస్తే ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ప్రజల అవసరాలకు మాత్రమే దాన్ని వాడాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పేదవాళ్ళకి ఇల్లు కట్టియండి, హాస్పిటల్ కట్టియండి, పార్క్ కట్టియండి, శ్మశాన వాటికలు ఇవ్వండి, హాస్పిటల్కి ఇవ్వండి, కాలేజీలు కట్టియండి. రేపు పొద్దున భవిష్యత్తులో 100 కోట్లు పెట్టినా కూడా ఎక్కడ భూమి దొరకని పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అని తీసుకొచ్చినటువంటి పాలసీని వ్యతిరేకిస్తూ మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కౌన్సిలర్స్, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త ఈ రోజు ఈ పాలసీని వ్యతిరేకిస్తూ పనిచేస్తా ఉన్నారు. మీడియా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ప్రభుత్వం గతంలో ఉన్న ప్రయత్నం చేసింది 2,000 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా దాన్ని కమర్షియల్ కట్టాలని. కానీ సుప్రీంకోర్టు మేధావులు చేసినటువంటి ఆందోళనతోటి దాన్ని వెనుకకు తగ్గారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 22 పారిశ్రామిక వాడల్ని డిక్లరేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిజ నిర్ధారణ చేసుకుందామని కాటేదాన్ రావడం జరిగింది.